వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. నమస్తే అన్నయ్య గారు. నమస్కారం అమ్మాయి. అన్నయ్య అలాగే ప్రతి దానికి సైన్స్ ఉంది, శాస్త్రానికి మనం అంతా ఒప్పుకుంటాం. కానీ ఒప్పుకోని వాళ్ళ కోసం అంటే ఇదంతా మూఢనమ్మకం అని అంటే కొన్నిసార్లు మనం కూడా ఒప్పుకోవాల్సిందే. కొంచెం నమ్మకం కాస్త మూఢనమ్మకం ధోరణికి తీసుకెళ్తున్నాం ఇష్టంగానో అయిష్టంగానో. సో దీనికి గ్యాప్ ఉంది. దర్ ఇస్ వెరీ థిన్ లైన్ బిట్వీన్ నమ్మకం అండ్ అపనమ్మకం. అది ఎట్లా అసలు అంత త్రాష్? మొన్ననే గ్రహణాలు పోయినాయి కదా, దాని గురించి అసలు ఎంతమంది ఎన్ని రకాలుగా విశ్లేషణ చేశారు? భలే మంచి సమాధానమే ఇస్తాను. గ్రహణమే ఉదాహరణగా చెప్పావు కాబట్టి అదే తీసుకుంటాను. జ్ఞానం అజ్ఞానం అనే ఒక వరుస ఉంటుంది. ముందు అజ్ఞానం, ఇగ్నోరెన్స్ వేరు, ఇన్నోసెన్స్ వేరు. ఇన్నోసెన్స్ అమాయకత్వం, ఇగ్నోరెన్స్ నిర్లక్ష్యం, లేదా మర్చిపోవడం, వదిలిపెట్టేయడం, లేదా స్వార్థంతో తన పాండిత్యంతో కొత్త మార్పు తీసుకురావడం. ఎవరో విద్యుత్ కనుక్కుంటే తర్వాత ఇంకెవరో దానికి బల్బు కనుక్కున్నారు, మరి క్యావెండిష్ కనుక్కున్నాడు. కానీ అంతకంటే ముందు గ్రహణం తీసుకుంటే ఉదాహరణగా మన పండుగలు, నియమాలు, శాస్త్రాలు, దర్భలతో సహా సమస్తము వైజ్ఞానికంతో కూడుకుని ఉన్నాయి. సైంటిఫిక్ గుడి ఒక పెద్ద ల్యాబొరేటరీ. గ్రహణంలో భూమి, చంద్రుడు, సూర్యుడు ఏది ముందు ఏ తర్వాత అనే దాని మీద మన గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు, చంద్రగ్రహణం, ఇలా సూర్యగ్రహణం. మొత్తం భూమి మీద ఉండే వాళ్ళకి గ్రహణం కనిపించదు. 5 ఏళ్ల కాలంలో 72 గ్రహణాలు వస్తాయి, మనకు 36 కనిపిస్తాయి. సంవత్సరంలో 6-7 గ్రహణాలు. కానీ మన పంచాంగంలో 1-2 ఇస్తారే. మన దేశానికి కనిపించేది మాత్రమే మనం పాటించాలి. మొన్న వెళ్ళినటువంటి సూర్యగ్రహణం అసలు మన దేశానికి కనిపించదు, సంబంధమే లేదు, ఆఫ్రికా కనిపిస్తుంది. కానీ మన వాళ్ళు బెంబేలెత్తిచ్చే విధంగా ఈ మీడియా పెరిగిపోయిన తర్వాత, విజువల్ మీడియా పెరిగిపోవడంతో చేతిలో సెల్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి సొంత యూట్యూబ్ ఛానల్కి CEO అయిపోతున్నాడు. గడ్డం పెంచుకుని 2-3 రకాల బొట్లు పెట్టుకున్న ప్రతి వ్యక్తి గొప్ప జ్యోతిష పండితుడు అయిపోతున్నాడు. ఈ 2 ఆహార్యాల వల్ల, రూపురేఖల వల్ల వస్తున్న ప్రమాదాలు. ఇదంతా అతి తెలివి, అజ్ఞానము, మూఢభక్తి, భయం కింద మార్చేస్తున్నాయి. ఎందుకు మారుస్తున్నాయి? మనలో స్వార్థం ఉంది, షార్ట్ కట్ రావాలి, ప్రతిదానికి షార్ట్ కట్. గ్రహణం అంటే లైట్లో వచ్చే మార్పు. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, లైట్ బ్రహ్మాండంగా ఉంది, అది కొంచెం డౌన్ చేస్తే నీడలు పైకి పడి నేనే వికృతంగా, రాక్షసంగా కనిపిస్తాను. అదే జరిగింది గ్రహణం సమయంలో. అది జరుగుతుంది అని తెలిసిన ప్రాచీనులు ఇలా మీలో మార్పు రాబోతుంది, రూపురేఖలే కాదు మనసు కూడా మారుతుంది, కూర్చోండి, ఇంట్లో కూర్చోండి, ధ్యానం చేయండి. ఊరికే కూర్చోమంటే కూర్చోరుగా, కనుక స్నానం చేయండి. ఏం చేయాలి? విగ్రహాలు చేయండి, భోజనం చేయకండి, ఇవన్నీ నియమాలు పెట్టి ఒక పద్ధతి తయారు చేసి భయాన్ని పెట్టారు. భయం ఉన్న చోట భక్తి ఏర్పడుతుంది, జ్ఞానం ఉన్న చోట ప్రేమ ఏర్పడుతుంది. ఓహో, యూనివర్సల్గా ఒక శక్తి ఉంది, మనం ఆ శక్తిని అభిమానిద్దాం, ప్రేమిద్దాం. ఒక చెల్లెలు, ఒక తల్లి, ఒక సోదరి, ఒక తమ్ముడు, ఒక అన్న అన్నట్టుగా యూనివర్సల్గా ఉండే ఒక ఎనర్జీని పాజిటివ్గా తీసుకుంటే మనకు శక్తి పెరుగుతుంది. లక్ష్మీదేవి, సీతాదేవి శక్తి, అది రాముడి వద్ద ఉంది. రాముడు సుప్రీం హీరో. రావణాసురుడు నా దగ్గర లేదు కనుక ఓపిక పట్టకుండా ఎత్తుకుపోయాడు, చచ్చిపోయాడు. సినిమా కథలు చూస్తే సినిమా మాటలు చెప్పమాక అంటూ రావు గోపాలరావు గారు చెప్తూ ఉంటారు, ఏదో చెప్పేవారు ఒకప్పుడు. హీరోయిన్ శక్తి, హీరోయిన్ పైన ప్రతినాయకుడు, విలన్కి ఇష్టమే. హీరో, కథానాయకుడు, వీడికి ఇష్టమే. కథానాయకుడు తగ్గి ఓపికతో, సంయమనంతో, అభిమానంతో వ్యవహరించాడు. ప్రతినాయకుడు తగ్గక అధికారంతో, దర్పంతో బలప్రయోగం చేశాడు. కథానాయిక ఇటువైపు మరలుతుంది. ఇంతేగా, క్రిస్టల్ క్లియర్, ఇంతేగా. కనుక నా వద్ద శక్తి లేదే, మనం హీరోలాగా ప్రవర్తిద్దాం, నమ్మకంతో ప్రవర్తిద్దాం, ప్రశాంతంగా పూజ చేద్దాం. దేవుణ్ణి భయపెట్టే పూజలు కాకుండా ప్రశాంతంగా పూజలు చేద్దాం. దీపావళి, లక్ష్మీదేవిని పూజించే సమయంలో లక్ష్మీ బాంబులు పేల్చమని చెప్పారా? మరి
నిశ్శబ్దంలో దైవం ఉంటుంది. మనకు దైవ అనుగ్రహం కావాలి. వాక్కు వెండి, మౌనం బంగారం అన్నారు. ధ్యానం చేస్తే దైవానుకూలత లభిస్తుంది. కూర్చుంటే బుద్ధి పనిచేస్తుంది. కూర్చొని ధ్యానం చేసి దీపాలు వెలిగించి చిన్నారి బాలబాలికలో చిరునవ్వులు చిందించాలి అంటే 2 ఏమంటారు మతాబాలో కాకర పువ్వులో చిన్న చిన్నవిగా వెలిగించి ఆనంద దీపావళిగా మార్చుకోవాలి. కానీ భయభ్రాంతులను గావించే దీపావళి చేయకూడదుగా, విలయం పుట్టించేది కాకూడదుగా. అలాగే ఈ పండుగ మాత్రమే కాదు, ప్రతి పండుగ కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అమ్మాయి, మనిషిలో స్వార్థం, నాకే కావాలి అన్న ఆలోచన, నాకు మాత్రమే అంతా కావాలి అన్న ఆలోచన పెరిగిపోవడంతో ఈ పరిస్థితులు వచ్చేసాయి. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి, అది పోయి ఏకమేవాహం ద్వితీయోహం నాస్తి అన్నట్లుగా మారిపోయింది. నేనే 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 అంతా నాదే. వాడి పేరు హిరణ్యకశ్యపుడు. హిరణ్యం బంగారం, ప్రపంచంలో ఉండే బంగారం అంతా నాకు కావాలి అన్నాడు హిరణ్యకశ్యపుడు. భూమి కదా, మేదిని దేవి వసుంధర, వాడెవడో ఒక రాక్షసుడు, వాడిని ఆ విష్ణు అంతం చేశాడు. నాకు ప్రాణం లేకుండా శక్తి ఉంది, నీరు లేకుండా ఉండే చోట చంపాలి. మధుకైటవులు వాళ్ళిద్దరూ, విష్ణువు తన తొడ మీద పెట్టేశాడు, చంపేశాడు. మెదడు బయటికి వచ్చింది, అదే మేదిని భూమిగా మారింది. కాబట్టి మట్టి తినకూడదు అని చెప్తుంది సప్తశతి. వాడి పేరు రాక్షసులు ఇద్దరు. ఇలాంటివన్నీ ఎందుకు పెట్టారంటే శాస్త్రీయంగా ఆలోచించాలి, వైజ్ఞానికంగా పండుగ జరుపుకోవాలి. బత్తీసాలు సూక్ష్మ క్రిములకి ఆహారం. పాములు పాలు తాగవు అని మన పండిత తెలియదా? తెలుసు. కానీ పాము పుట్టలో పాలు పోసే మూఢులు వీళ్ళు అని ఎందుకు ఎక్కిరిస్తారు మిగతా వాళ్ళు? వాళ్ళు అజ్ఞానులు. వ్యవసాయం చేసే రైతుకు పాములు కీడు కలిగించకుండా వ్యవసాయ క్షేత్రాలకు కాస్త దూరంగా ఏదో ఒక చెట్టు కింద చీమలు పెట్టిన పుట్టలో కాసిన్ని పాలు పోస్తే తడిసిన ఆ మట్టి, ఈ చీమల శరీరపు వాసనలు, చీమలు ఆడితాయి 3 రోజు, మగచీమ 3 రోజు, ఆడచీమ 28 రోజులు. సైంటిఫిక్గా చెబుతాను నేను. ఆ తడిసిన మట్టి వాసన కారణంగా ఎలకలు అక్కడికి వస్తాయి, పాములు వాటి కోసం అక్కడికి వస్తాయి. రైతు ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటాడు. అది పాముల పుట్టగా మారుతుంది. చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువు అవుతుంది. పాములు పాలు తాగవు. కానీ తడిసిన ఆ పాల పుట్టలో, అంటే పాలు తడిపిన ఈ పుట్ట మట్టి, పాము శరీరం మీద నుంచి వచ్చేటటువంటి పొలుసులు, ఇదంతా కూడా ఒక కెమికల్గా తయారైపోయి కంటికి రాచుకుంటే సంతానం కలుగుతుంది. ఇవన్నీ కూడా ఎమాల్గం రహస్యాలు, వైజ్ఞానిక రహస్యాలు. మన పండుగల పైన మన దేశీయులే వైజ్ఞానిక కోణాన్ని చూపి పరిశోధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రకంగా పరిశోధనలు చెయ్యక వెక్కిరించే వాళ్ళు ఎక్కువయ్యారు. ఎందుకంటే సత్యం తెలియక. మన పండుగలన్నీ వైజ్ఞానిక సంబంధమైన గొప్ప గొప్ప రహస్యాలను తమలో నిలుపుకొని ఉన్నాయి. ఇది సత్యం, ఇదే సత్యం. చాలా సంతోషం అన్నయ్య గారు, ధన్యవాదాలు. కృష్ణార్పణం.